I am anointed to impact millions for the kingdom. I am anointed for rising royal dynasties to disciple nations. I am anointed to produce massive wealth for kingdom impact in Jesus' name. Praise the Lord. దేవునితో సమస్తము సాధ్యమే. విశ్వాసంతో వీక్షించండి. ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దీవించండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు పొందుకోవాలి, బంధకాల నుంచి విడుదల పొందాలి, వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగున దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దావీదుకి గొల్యాతును ఎలా జయించాలో దేవుడు ముందుగానే నేర్పించాడు. ఒకసారి దాని బ్యాక్గ్రౌండ్ చూస్తే, ఇజ్రాయేల్ దేశాన్ని సౌలు రాజు పరిపాలిస్తున్నాడు. సౌలుకి ఒక కుమారుడు ఉన్నాడు, యోనాతాను. సౌలు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, అనేక యుద్ధాల్లో గొప్ప విజయం సాధించాడు. ఈవెన్ వాళ్ళ కుమారుడు యోనాతాను ఒకసారి ఒంటి చేత్తో ఫిలిస్తీన్ల మీద యుద్ధంలో విజయం వచ్చేలా చేస్తాడు. ఒకసారి ఏం జరుగుతుందంటే, ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్ మీదకి వచ్చినప్పుడు ఇజ్రాయేల్ అందరూ పారిపోతూ ఉంటారు, కొండల్లోకి గుహల్లోకి పారిపోతూ ఉంటే యోనాతాను తన ఆయుధాలు మోసే అతన్ని తీసుకుని వెళ్ళి ఫిలిస్తీన్ల గెరాసిన్ అనమాట వాళ్ళ క్యాంపు మీదకి వెళ్తారు. క్యాంపులో 200-300 మంది ఉంటారు. వాళ్ళు ఈయన మీదకి వస్తే 1 ఎకరం విస్తీర్ణంలో శత్రు సైన్యాన్ని 30-40 మందిని మట్టుబట్టేస్తాడు. వాళ్ళలో కలవరం వస్తుంది, పారిపోతారు. అది చూసేసరికి ఫిలిస్తీన్ల సైన్యం అంతా కలవరం చెంది గందరగోళంలో ఉంటే ఇజ్రాయేలీలకి దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఈ గొప్ప విజయం కారణం ఎవరంటే, యోనాతాను ధైర్యంగా ముందుకెళ్తాడు. అంటే ఒంటి చేత్తో యుద్ధాన్ని గెలిపించే గొప్ప సాహసం కలిగిన వ్యక్తి. అయితే వీళ్ళు అన్ని యుద్ధాలు చేశారు, అమాలేకీలతో యుద్ధం చేసి గెలుపొందుతారు. గొల్యాతు వచ్చేసరికి ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థితి. గొల్యాతును చూసి అందరూ భయపడి పారిపోతూ ఉంటారు. ఫిలిస్తీన్ల సైన్యం ఉంటుంది, ఇజ్రాయేల్ సైన్యం ఉంటుంది. గొల్యాతు వచ్చి సవాలు చేస్తూ ఉంటాడు. గొల్యాతు అంటే మామూలు మనిషి కాదు, మామూలు మనిషి కన్నా 2 ఉంటాడు. ఆయన శక్తిని చూసి ఈవెన్ సౌలు కూడా ఆయన పారిపోతాడు. సౌలు ఏమంటాడంటే, ఎవరైనా గొల్యాతును జయిస్తే రాజు అంట తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు, బహుగా ఐశ్వర్యము కలుగచేస్తాడు, వాళ్ళని స్వతంత్రులుగా చేస్తారని చెప్పి ప్రకటిస్తాడు. ఈ యోనాతాను కూడా ఏం చేయలేని పరిస్థితి. అంటే అంత గొప్ప పేరున్న వాళ్ళు, ఎటువంటి యుద్ధంలోనైనా గెలిచే సత్తా ఉన్నవాళ్ళు కూడా గొల్యాతు వచ్చేసరికి అందరూ భయపడిపోతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, దేవుని ఏర్పాటు ఏంటో నేను చెప్తాను. గొల్యాత్ అనే అతను అసలు ఎవరికీ తెలియకముందే దేవుడు 10 సంవత్సరాలు దావీదుకు నేర్పించాడు. ఏం నేర్పించాడంటే, స్లింగ్ షాట్ అంటారు ఒడిస్సాలో. 10 సంవత్సరాల అడవిలో దావీదు నేర్చుకున్నాడు. అంతేకాకుండా సింహాన్ని, ఎలుగుబంటిని చంపేస్తాడు దావీదు అడవిలో. దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు. ముఖ్యంగా యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి ఏంటి భయం అంటే, గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తే ఖచ్చితంగా ఓడిపోతాడు, ఖచ్చితంగా గొల్యాతు చంపేస్తాడు. అందుకే వీళ్ళందరికీ భయం. కానీ దావీదుకు దేవుడు నేర్పిస్తాడు. ఒడిస్సాల స్లింగ్ అనమాట. ఆ ఒడిస్సాలో ఎంత నేర్పరితనంతో దావీదు వేస్తాడంటే, ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారంటే, గొల్యాతు వచ్చేసరికి గొల్యాతును ఎలా జయించవచ్చో ముందుగానే దేవుడు దావీదుకు చూపిస్తాడు. అందుకనే అంత ధైర్యంతో దావీదు ముందుకు వస్తాడు. దేవుడు భూమి మీద ఎలా పని చేస్తాడో మనం తెలుసుకోవాలి. దేవుడు భూమి మీద ఎలా పని చేస్తాడో మనం తెలుసుకోవాలంటే, దేవుడు చెప్తున్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములో వేచి ఉండండి, పైనుంచి మీరు శక్తిని పొందుకుంటారు, అప్పుడు యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్తారు. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు భాషల్లో ప్రార్థన చేస్తారు. దాని గురించి మీకు చెప్తాను, ఎందుకు, ఏం జరుగుతుంది, ఆ విషయాలు మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను, దావీదుకు తెలుసు గొల్యాతును ఎలా జయించాలో. ఎందుకంటే దేవుడు నేర్పించాడు, ముందుగానే నేర్పించేశాడు. దావీదు రాజు అయిన తర్వాత ఫిలిస్తీన్ల యుద్ధానికి వస్తే ముందు దావీదు ప్రార్థన చేస్తాడు. దావీదు ప్రార్థన చేస్తే, నువ్వు వెళ్ళు, నేను విజయం ఇస్తానంటాడు. రెండోసారి వస్తే మళ్ళా దావీదు ప్రార్థన చేస్తాడు. ఈసారి నువ్వు వెళ్ళమాక, నువ్వు ఇలా వేచి ఉండు, పలానా టైంలో అట్నుంచి వెళ్ళని చెప్తాడు. అంటే ప్రతిసారి దావీదు ఎలా గెలవాలో, దావీదుకు విజయం ఎలా వస్తుందో ముందుగానే దేవుడు దావీదుకు తెలియచేస్తున్నాడు. మీ జీవితంలో ఒక ఆశీర్వాదం ఎలా వస్తుందో మీరు చెప్పగలరా? ఎలా వస్తుంది? దేవుడు ఆశీర్వదిస్తాడు, ఓకే. ఎలా వస్తుందో మీరు ఆన్సర్ చెప్పగలగాలి. విషయం ఏమంటే, దేవుడు మన చేతి పనిని ఆశీర్వదిస్తాడు. మనం ఏం చేయకుండా ఆశీర్వాదం రమ్మంటే దానికి అదే వచ్చి పడదు.
దేవుడు మన చేతి పనిని ఆశీర్వదిస్తాడు. నువ్వు బిజినెస్ చేసినా, జాబ్ చేసినా, లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్ చేసినా, ఇంకేదన్నా చేసినా మనం కష్టపడాలి. సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, పరిచర్య అయినా సరే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ మనం కష్టపడి చేస్తూ ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం చేసే పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం చేసేది మనం చేస్తుంటే, మనం దేవుని మాట విన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకుని మన వల్ల కానివన్నీ జరిగేలా దేవుడు చూస్తాడు. నువ్వు చేసే దానిలో గొప్ప ఆశీర్వాదం వస్తుంది. అది మనం తెలుసుకోవాలి. భూమి మీద దేవుని కార్యాలు ఎలా జరుగుతాయో మనం తెలుసుకోవాలి. మీరు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మీరు చదివితే, ఈ లోకాధికారుల కంట యేసు ప్రభువుని సిలువ వేయకూడదు అన్న విషయం తెలియదు. యేసు ప్రభువుని సిలువ వేయకూడదు అన్న విషయం తెలుసుంటే వాళ్ళు యేసు ప్రభుని సిలువేసే వాళ్ళే కాదు. అపవాదికి ఆ విషయం తెలియదు. లోకాధికారులు అంటే అపవాది. యేసు ప్రభువుని సిలువేయకూడదన్న విషయం తెలియదు. దేవుని జ్ఞానం మర్మముగా ఉందని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు నేను చెప్పిన వచనాల్లోనే ఉంటుంది, కావాలంటే మీరు చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో దేవుని జ్ఞానం మర్మంగా ఉంటుంది. అది లోకాధికారులకు తెలియదు, అపవాదికి తెలియదు. యేసు ప్రభువుని సిలువ వేయకూడదు అన్న విషయం అపవాదికి తెలియదు. ఆ విషయం తెలిస్తే యేసు ప్రభువుని సిలువ వేసేవాళ్లే కాదు, లోకాధికారులు, అపవాది. అపవాది ఆ పని చేపిస్తాడు. ఎందుకంటే అపవాది ఏమనుకుంటాడంటే ఇస్కరియోతు యోధాలో ప్రవేశిస్తాడు సాతాను. బైబిల్లో ఉంది. యేసు ప్రభువుని వెండి నాణేలకు అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత చాలా దారుణంగా సిలువేస్తారు. సిలువేసి అపవాది అనుకుంటాడు నేను గెలిచాను అనుకుంటాడు. నేను గెలిచాను అనుకునే లోపే అపవాదికి సమాధి కట్టేస్తాడు దేవుడు. అది ఎలా జరిగింది? యేసు ప్రభుని సిలువేస్తున్నారు కానీ వాళ్ళకి ఈ విషయం తెలియదు. యేసు ప్రభు మన పాపాలు, మన దోషాలు, మొత్తం మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన భరిస్తున్నాడు. పాపానికి జీతం మరణం. ఆయన పరిశుద్ధ రక్తం చిందిస్తున్నాడు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు. ఇవన్నీ అపవాదికి తెలియదు. ఆయన పరిశుద్ధ రక్తం చిందిస్తున్నాడు. మన పాపాల కోసం ఆయన వెల చెల్లిస్తున్నాడు. మన దోషం అంతా ఆయన భరిస్తున్నాడు. అంత అవమానము, అంత శిక్ష, భయంకరంగా భరిస్తుంటే అపవాది అనుకున్నాడు నేను గెలిచాను అనుకున్నాడు. ఇక్కడతో యేసు ప్రభు పని అయిపోయింది అనుకున్నాడు. యేసు ప్రభు పని అవల. ఆయన మరణించి ఆ మరణానికి బలం ఎవరి దగ్గర ఉంది? అపవాది దగ్గర ఉంది. ఆ పాతాళలోక ద్వారాల్ని ఆయన బంధకాలు తెంచేసి ఆ తాళపు చెవులు స్వాధీనం చేసుకుని మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన. ఆ మరణాన్ని జయించి తిరిగి లేచేసరికి అపవాది పని అయిపోయింది. ఇది తెలుసుకోండి, యేసు ప్రభు శిలువలో చేసిన కార్యము ఎంత శక్తివంతమైందంటే నీ జీవితంలో ఏ బంధకాలు ఉండలేవు, ఏ దరిద్రము ఉండలేదు, ఏ సమస్యలు, ఏ బలహీనత నిన్ను శాసించలేదు. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యంలో ఎంత శక్తి ఉందంటే అన్ని బంధకాల నుంచి విడుదల పొందుతావు, అంత శక్తి వస్తుంది. అపవాది పని అయిపోయింది. అపవాదికి ఆ విషయం తెలియదు. అపవాది చేసిన పొరపాటు ఏంటంటే యేసు ప్రభువుని సిలువేసేలా చేయటం. అంటే దేవుడు భూమి మీద సీక్రెట్గా, మర్మంగా పనిచేస్తూ ఉంటాడు. చాలా సీక్రెట్గా, చాలా మర్మంగా. అపవాది దేవుని పని ఆపడానికి ఏదో ట్రై చేస్తూ ఉంటాడు. ఈ దేవుడు అపవాదికి మొత్తం తెలియదు, దేవునికి మొత్తం తెలుసు. అపవాది చేతే అపవాది తన గొయ్యి తను తవ్వుకునేలా దేవుడు చేశాడు. యేసు ప్రభుని సిలువేయటం వల్ల అపవాది పని అయిపోయింది. మీకు స్పష్టంగా చెప్పాను ఎలా అయిపోయింది. నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావా? సిలువలో చేసిన కార్యము ద్వారా ఎంత శక్తి విడుదలవుతుందంటే అన్ని బంధకాలు తెంచుకుని నువ్వు బయటకు వచ్చేస్తావు. నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. నీకు స్వస్థత వస్తుంది. నీకున్న దరిద్రం పోతుంది. నువ్వు దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తావు. నీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటావు. అంత శక్తి అందుబాటులో ఉంది. అపవాది ఏం చేయలేడు. చూస్తా ఊరుకోవడం తప్ప ఏం చేయలేడు. అపవాది ఏం చేస్తాడంటే నిన్ను అజ్ఞానంలో ఉంచుతాడు. అపవాది చేయగలిగింది ఒకటే, నిన్ను అజ్ఞానంలో ఉంచుతాడు. నువ్వు సత్యాన్ని తెలుసుకోకూడదు. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా నువ్వు బంధకాల్లో, సమస్యల్లో అట్లా ఉండాలి. అలా నిన్ను అజ్ఞానంలో ఉంచితే అజ్ఞానంలో ఉన్నంతకాలం నువ్వు సమస్యల్లోనే ఉంటావు. చాలామంది క్రైస్తవులు ఎప్పుడు పరలోకం వెళ్ళిపోదామని ఎదురు చూస్తూ ఉంటారు. మరి భూమి మీద దేవుని పని ఎవరు చేస్తారు? భూమి మీద దేవుని పని మనం చేయాలి. దానికోసం దేవుడు పరిశుద్ధాత్మను పంపాడు. పైనుంచి మనం శక్తిని పొందుకున్నాం. అది ఎంత శక్తో తెలుసా? సపోజ్ లైట్నింగ్ వచ్చినప్పుడు పిడుగు పడుతుంది కదా, ఆ టైంలో ఆ పవర్ని మనం కంట్రోల్ చేయగలమా? ఆ పిడుగు పవర్ అంతా మా ఇంట్లోకి రావాలని చెప్పి నువ్వు అంటావా? అంటే ఏమవుతుంది? నీ ఇంట్లో ఉన్న ఈ కరెంటుకు సంబంధించిన ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి. ఒక్కడ కూడా పనిచేయదు. ఎందుకని? అంత శక్తి ఉంది దాంట్లో. మరి పైనుంచి శక్తిని పొందుకోవడం అంటే ఏంటో తెలుసా? దేవుని శక్తి, సమస్త సృష్టిని సృష్టించిన దేవుని శక్తి చేత మనం నింపబడతాం. అంటే ఎంత శక్తో తెలుసా? సపోజ్ పవర్ జనరేట్ చేస్తారు. పవర్ స్టేషన్ నుంచి పవర్ వస్తుంది. ఆ పవర్ మొత్తం మా ఇంట్లోకి రావాలంటే మీ ఇల్లు తట్టుకోలేదు. అక్కడి నుంచి కొన్ని వేల ఇళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ కరెంటు డిస్ట్రిబ్యూట్ అయిపోయి వెళ్ళిపోతుంది. కొన్ని లక్షల ఇళ్ళకి వెళ్ళిపోతుంది.
దేవుని శక్తి ఏంటో తెలుసా? పైనుంచి శక్తిని పొందుకోవడం అంటే ఏంటో తెలుసా? దేవుని శక్తి ఒక్కసారి నీలోకి వచ్చిందంటే ఎంత ఆశీర్వాదము, ఎంత విడుదల వస్తుందంటే నువ్వు ఒక్కడవే కాదు, అనేక వేల మంది, లక్షల మంది గొప్ప విడుదల పొందుతారు. అది దేవుని శక్తి. ఇది చాలామందికి తెలియదు. నేను కరెక్ట్గా చెప్తాను చూడండి. యేసు ప్రభు శిష్యులతో అంటారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, వేచి ఉండండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. అప్పుడు మీరు సమస్త భూమి మీద సువార్తను ప్రకటిస్తారని చెప్పి దేవుడు చెప్తాడు. అది ఎంత శక్తివంతమైందంటే వీళ్ళు విద్య లేని పామరులు, వాళ్ళకేం తెలియదు. కానీ దేవుని శక్తి చేత నింపబడి భూమిని తలకిందులు చేసేస్తారు. అది కదా మనం చేయాల్సింది. 4 మంచి మాటలు చెప్తా ఉంటారు, ఏమీ జరగదు, దేవుని కార్యాలు జరగవు, అవన్నీ ఎప్పుడో జరిగినాయి, ఇప్పుడు ఏం జరగవు. ఈ మాత్రం దానికి మనం ఎందుకు చర్చ నడిపించటం? ఏమీ జరగవు అని చెప్పడానికి. ఎలా జరుగుతాయో మనం తెలుసుకోవాలి. దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుడు ఎప్పుడు నేను అప్పుడెప్పుడో గొప్ప కార్యాలు చేశాను, నేను అప్పుడెప్పుడో సృష్టిని చేశాను అని చెప్పడు. దేవుడు మోషేతో ఏమన్నాడు? నేను ఉన్నవాడను, అనువాడను. ఐ యామ్ దట్ ఐ యామ్. ఐ యామ్ అంటే ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు నేను మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాను, ఇప్పుడు మిమ్మల్ని బంధకాల నుంచి విడిపిస్తాను. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారా ఎంత శక్తి ఉందంటే నువ్వు తెలుసుకుంటే ఉన్న పాటు నువ్వు ఉన్న అన్ని బంధకాల నుంచి బయటకు వచ్చేస్తావు. ప్రతి బంధకం పోవాల్సిందే. నీ జీవితంలో అపవాది కాడి విరగొట్టబడుతుంది. నీ జీవితంలో ఆటంకాలు పోతాయి. నీ జీవితంలో అడ్డుగోడలు కూలిపోతాయి. ఎర్ర సముద్రం అడ్డుగా ఉంటుంది, 2 పాయలుగా చీల్చబడుతుంది. ఎరుకో కూడా ఉంటుంది, కూల్చబడుతుంది. అంత శక్తి ఉంది యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారా. ఆ విషయం మనం తెలుసుకోవాలి. దేవుడు ఎలా పనిచేస్తాడో మనం తెలుసుకోవాలి. దేవుని శక్తి చేత నింపబడాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 12 వచనాలు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు మన కోసం ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మన కోసం అన్ని గొప్ప మేళ్ళు దాచి ఉంచాడు. ఇక్కడ సమస్య ఏంటో చెప్పమంటారా? దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. దేవుడు ఆదాము అవను సృజించినప్పుడు వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉన్నాయి. వాళ్ళు దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాళ్ళు, దేవుణ్ణి చూసేవాళ్ళు. ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉంటే ఆత్మలోకాన్ని చూడొచ్చు, భూలోకాన్ని చూడొచ్చు. అయితే వీళ్ళు అపవాది మాయలో పడి మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్షఫలాన్ని తిన్నప్పుడు ఏమైందో తెలుసా? శరీర నేత్రాలు తెరవబడినాయి, ఆత్మ నేత్రాలు మూసుకుపోయినాయి. శరీర నేత్రాలు తెరవబడితే ఏముంది? ఇక్కడ ఏమీ లేదు. భూమి మీద శాపం ఉంది, భూమి మీద భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అపవాది మాయలో పడిపోయారు, మొత్తాన్ని పోగొట్టుకున్నారు, దారుణమైన పరిస్థితులు. ఇప్పుడు శరీర నేత్రాలే ఉన్నాయి. శరీర నేత్రాలు వాస్తవ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి భూమి మీద. అపవాది మాయ అన్నమాట. అపవాది మొత్తాన్ని చిందరబందర చేశాడు. దొంగతనము, హత్య, నాశనం చేయడం మరి దేనికి రాడు. ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు కాబట్టి దేవుడు దాచి ఉంచినవి ఏంటో తెలియట్లా. మరి ఎలా తెలుసుకుంటాం? మీరు చూడండి 10వ వచనం, 12వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుంచి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుడు మన కోసం ఏమైతే సిద్ధపరిచాడో అవి కంటికి కనపట్టలేదు కదా, మనకైతే దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు మన కోసం ఏ గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేశాడో, ఎన్ని గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాయో దేవుడు మనకి బయలుపరుస్తాడని చెప్పి బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. అది ఎలాగో మనం తెలుసుకుందాం. మీరు జాగ్రత్తగా వినండి. మీరు రక్షణ పొందితే దేవుడు మన కోసం గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. మనం ఉన్న సమస్యల్లో, బంధకాల్లో ఉండటానికి కాదు. అపవాది బంధకాల్లో ఉండి ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఈ బంధకాల్లో మనం ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎవరో తెలుసా? దేవుని పిల్లలం. ఆయన రాజులకు రాజు. రాజు పిల్లలు ఎలా ఉంటారు? అంత గొప్పగా ఉంటాం. అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. అంత గొప్ప జీవితాన్ని దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. కాకపోతే ఏంటంటే జనాలు అపవాది మాయలో పడి, అపవాది చెప్పిన అబద్ధాలు చెప్పి నేను ఎందుకు పనికిరాను అంటున్నారు. నేను ఎందుకు పనికిరానన్న విషయాన్ని చాలా గొప్పగా చెప్తున్నారు. ఎందుకు పనికిరాకపోవడం గొప్ప విషయంగా భావిస్తున్నారు. ఎవరన్నా దేవుని కోసం గొప్ప పనులు చేస్తుంటే అబద్ధ ప్రవక్త అంటున్నారు. చూసారా ఎంత మాయలోకి వెళ్ళిపోయారో? రాజులకు రాజు పిల్లలం కదా. ఒక రాజు పిల్లలు ఎలా ఉంటారో మీకు తెలుసా? ఒకసారి ఆలోచించండి. ఒక ముఖ్యమంత్రి గారి కుమారుడు ఎలా ఉంటాడు? ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కుమారుడు ఎంత గొప్పగా ఉంటాడు? మనమెవరం? రాజు పిల్లలం. రాజులకు రాజు ఆయన. సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు. మన కోసం దేవుడు ఎంత గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేశాడు తెలుసా? అసలు ఈ భూమిని సృష్టిని చేసి దేవుడు మనకిచ్చేశాడు. మీరు చదవండి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. దేవుడు ఏమంటాడంటే సమస్త భూమిని దేవుడు మనిషి చేతిలో పెట్టేశాడు. ఆయన రాజులకు రాజు అయితే ఆయన పరలోకాన్ని పరిపాలిస్తుంటే భూమిని చేసి తన పిల్లలకి ఇచ్చేశాడు. మీరు ఏలి పరిపాలించండి అని చెప్పాడు. అంత గొప్ప జీవితం దేవుడు ఏర్పాటు చేస్తే ఈ మనుషులు అపవాది మాయలో పడిపోయి అపవాది అబద్ధాలు నమ్మేసి నేను ఎందుకు పనికిరాను, నేనేం చేయలేను, దేవా నన్ను పరలోకం తీసుకెళ్ళవా, ఎవరన్నా గొప్ప కార్యాలు చేస్తుంటే అబద్ధ ప్రవక్త. చూసారు ఎంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారో?
అపవాది మాయలో జీవిస్తున్నారు. మీరు సత్యము తెలుసుకుంటారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యం ఎలా తెలియబడుతుందో నేను మీకు చెప్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 ఇలా ఉంటుంది. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుంచి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. దేవుడు మన కోసం ఏమి సిద్ధపరిచాడో అవి మనం తెలుసుకోవటం కోసం దేవుని ఆత్మను మనం పొంది ఉన్నాం. 13వ వచనం, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుచున్నాము. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలు వీటిని గూర్చి మేము మాట్లాడుతామని ఉంది. అంటే ఆత్మ సంబంధమైన విషయాలు అంటే ఇది భాషల్లో ప్రార్థన చేయటం, ఆత్మలో ప్రార్థన చేయటం. నేను దీని గురించి మీకు వివరంగా చెప్తాను. నేను తర్వాత చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13-14 వచనాలు. భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతంగా ఉండదు. 1 కొరింథీ 14:14 ఏమనుంది? భాషలతో ప్రార్థన చేస్తే ఆత్మ ప్రార్థన చేస్తుందంట, మనసు ఫలవంతంగా ఉండదు. మనసు ఫలవంతంగా ఉండాలంటే మనసుతో మామూలుగా ప్రార్థన చేయాలి, ఎప్పుడు మనం చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఉన్న మర్మం ఏంటంటే భాషతో ప్రార్థన చేస్తుంటే ఆత్మ ప్రార్థన చేస్తుంది. ఒకటి. రెండవది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం, ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుష్యులతో కాక దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నారు. భాషలతో ప్రార్థన చేసేవాడంట మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో మర్మాలు మాట్లాడుతున్నాడు. మొదటగా భాషతో ప్రార్థన చేయటం అంటే మన ఆత్మ ప్రార్థన చేస్తుంది, మన మనసు కాదు. రెండవది భాషలతో ప్రార్థన చేసేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు, మర్మాలు పలుకుతున్నారు, మనుషులకు ఎవరికి అర్థం కాదు. మూడవది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26-27 వచనాలు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చూడండి, ఇక్కడ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థన చేసేది ఆత్మలో ప్రార్థన చేయటం అంటారు. ఇక్కడ ఏమనుందంటే ఆత్మ మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనకు యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. మనకి దేవుని చిత్తం ఏంటో తెలియకపోవటం, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయలేకపోవటం బలహీనత. ఎలాగో ప్రార్థన చేయాలో మనకి తెలియనప్పుడు ఈ ఆత్మ అంట ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడు. అర్థమవుతుందా? మనకి ఏం ప్రార్థన చేయాలో తెలియనప్పుడు మనం ఆత్మలో ప్రార్థన చేస్తే మనం కరెక్ట్గా ప్రార్థన చేస్తామని అక్కడ ఉంది. కావాలంటే 27వ వచనం చదవండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. మీకు దేవుని విషయాలు చాలా తెలియదు, కానీ మీరు ఆత్మలో ప్రార్థన చేస్తే, భాషల్లో ప్రార్థన చేస్తుంటే దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తుంది. ఇదంతా ఎక్కడుంది? నేను చెప్పేదంతా బైబిల్లో ఉండాలి. బైబిల్లో ఉంటేనే కరెక్ట్ అది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26-27 వచనాలు, మన బలహీనతను చూసి ఆత్మ మనకి సహాయం చేస్తున్నాడు. ఏంటి మన బలహీనత? దేవుని చిత్తం ఏదో తెలియదు, అది మన బలహీనత. ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియదు, మన బలహీనత అది. అప్పుడు ఆత్మ మన పక్షమున ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత 27వ వచనంలో మన ఆత్మ మనసు ఏంటో దేవునికి తెలుసు కాబట్టి దేవుని ఆత్మ మనం ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసేలా చేస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకసారి నేను కాలేజీలో జాబ్ చేసేవాడిని. ఇంతకుముందు జాబ్ చేస్తూ కాలేజ్కి బయలుదేరాను. ఆఫ్టర్నూన్ వాహనంలో వస్తూ ఉండగా మధ్యలో నాకు ఎందుకో ప్రార్థన చేయాలని తలంపు వస్తుంది. ప్రార్థన చేయని తలంపు వస్తుంది. ఏం చేయాలి? ఏమని చేయను? ఏమో తెలియదు కాబట్టి నేను ఆత్మలో ప్రార్థన చేశాను. ఎలా అంటే రబాషాందర మఖో రహాషాందర మఖల బరాకోసాందర హకరామౌషాందర మఖో రహస్తర మాషత రకుల హస్తల మాషాందర ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. వెహికల్లో వెళ్తున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. జర్నీ ఒక అరగంట ప్రార్థన చేస్తూనే ఉన్నాను. చేస్తూ అరగంట అయిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో మనసు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. నేనేం ప్రార్థన చేశానో నాకు తెలియదు. కాలేజీ నుంచి సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఏం జరిగిందో చెప్తాను వినండి. నాకు ఎప్పుడైతే ప్రార్థన చేయాలని తలంపు వచ్చిందో, ఇంటి దగ్గర నా వైఫ్ అనమాట, అప్పుడు మాకు 1 సంవత్సరం పాప ఉంది, షారోన్. మాకు బాబు ఉన్నారు. అప్పుడు పాపే ఇంకా బాబు పుట్టలేదు. సడన్గా తనకు బలహీనత వచ్చి మంచం మీద పడిపోయింది. ఏమైందో తెలియదు. పాప ఒక్కటే ఉంది. అసలు ఆమె దగ్గరికి వచ్చి పలకరించేవాళ్ళు ఎవరు లేరు, నాన్న వాళ్ళు లేరు. ఆమె బలహీనత వచ్చి పడిపోయింది. పాప ఏమో మంచం పక్కన నుండి ఏడుస్తుంది. ఎవరు లేరు, అసలుకి ఎవరు చూడటానికి కూడా అవకాశం లేదు. అప్పుడు నాకు ప్రార్థించాలన్న తలంపు వచ్చింది. నేను ఎక్కడో ఉన్నాను.
ఆ విషయం నాకు తెలియదు, నేనేం చేస్తానో నాకు తెలియదు, నేను ఆత్మలో ప్రార్థన చేశాను. నువ్వేం ప్రార్థన చేయాలో తెలియనప్పుడు దేవుని ఆత్మ దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేసేలా చేస్తాడు. నేను అరగంట సేపు ప్రార్థన చేస్తానే ఉన్నాను. ఇంటి దగ్గర ఏం జరిగింది తెలుసా? నాకు ప్రశాంతంగా ఎప్పుడైతే అనిపించిందో ఇంటి దగ్గర దేవుడు ఆ ప్రార్థన చేయటం వల్ల నా వైఫ్ జీవితంలో జోక్యం చేసుకుని దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆమెకి సడన్గా ఏదో బలహీనత వచ్చింది, అది పోయింది. కానీ సాయంత్రం ఇంటికేసరికి మంచం మీద పడుకున్నది, కానీ ఆ బలహీనత లేదు, పాప పక్కన ఉంది. చూసారా, ఆత్మలో ప్రార్థన చేయటం అంటే అంత గొప్పది. ఇంకొకటి, ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే దేవుడు కొన్ని మర్మాలు మనకు బయలుపరుస్తాడు. దేవుడు మన కోసం ఏమైతే దాచి ఉంచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. అనేకమైన మర్మాలు ఉన్నాయి. ఆ మర్మాలు దేవుడు మనకి బయలుపరుస్తాడు. నువ్వు ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. మనం రక్షణ పొందినప్పుడు నూతన సృష్టిగా మార్చబడ్డాం. అంటే ఏంటో తెలుసా? రక్షణ పొందినప్పుడు మన ఆత్మ జీవాన్ని పొందుకుంది. దేవుని ఆత్మ మనలో ఉంటుంది, అది బైబిల్లో ఉంది. మీరు దేవునికి ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరుగరా అని చెప్పి బైబిల్లో ఉంది. మన ఆత్మ జీవాన్ని పొందుకుంది, దేవుని ఆత్మ మనలో ఉంటుంది. దేవుడు మన కోసం ఏ మేలులు అయితే సిద్ధపరిచాడో, ఏ గొప్ప జీవితాన్ని అయితే సిద్ధపరిచాడో, మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుంచి ఆత్మను పొంది ఉన్నాము. దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. దేవుడు మన కోసం ఏమైతే గొప్ప కార్యాలు దాచి ఉంచాడో ఆ మనలో ఉన్న దేవుని ఆత్మ మనకి బయలుపరుస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే భాషలో ప్రార్థన చేస్తావో, దేవుని ఆత్మ చేత నింపడినప్పుడు భాషలో ప్రార్థన చేస్తాం. దాన్ని నేను చులకన చేయొద్దు. అలా చేసినప్పుడు ఏంటంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తావు. దేవుడు నీకు అనేకమైన మర్మాలు బయలుపరుస్తాడు. ఇది స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ పోరాటం. ఈ భూమి మీద ఎలా ఉంటుందంటే, నువ్వేదన్నా చేద్దాం అనుకుంటే అపవాది ఆటంకాలు కల్పిస్తాడు. నువ్వు చేసే ప్రతి పనికి ఆటంకాలు కల్పిస్తూ ఉంటాడు. నువ్వు భాషలో ప్రార్థన చేస్తే అది ఎవరికి అర్థం అవ్వదు. నువ్వు దేవునితో మర్మాలు పలుకుతున్నావు. ఎవరికి అంటే అపవాదికి కూడా అర్థం అవ్వదు. నువ్వు భాషలో ప్రార్థన చేసేటప్పుడు దేవునితో మాట్లాడుతున్నావు, మర్మాలు మాట్లాడుతున్నావు. నువ్వేం చేయాలో దేవుడు నీకు డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు, గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. అది నీ గైడెన్స్ ఎలా వస్తుంది? దేవుని ఆత్మ మనలో ఉంది. దేవుని ఆత్మ మనలో నుంచి గైడెన్స్ ఇస్తాడు. ఆ తలంపులు మనకు వస్తాయి. అది ఎవరికీ తెలియదు. చూసారా, పరలోకానికి ఎంత నెట్వర్క్ ఉందో తెలుసా? మనం లోకంలో చాలా నెట్వర్క్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఆ సిస్టమ్స్, ఈ సిస్టమ్స్ అని మీరు బాగా చెప్తా ఉంటారే. ముందు దేవుని గురించి తెలుసుకోండి. ఇమాజినేషన్ అంటే ఏంటో తెలుసా? ఊహ అంటారు. పరలోకానికి చెందిన కమ్యూనికేషన్ సిస్టమ్ అది. మన తలంపులు ఇవన్నీ ఏంటంటే పరలోకానికి మనకి ఉన్న కనెక్షన్ అది. ఇది జాగ్రత్తగా వినండి. కీర్తన 1వ అధ్యాయంలో ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువైన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఏమనుంది అక్కడ? నువ్వంట లోకంలో విషయాలన్నీ తెలుసుకోకుండా, లోకంలో వ్యర్థమైనవన్నీ నేర్చుకోకుండా, దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ ఉంటేనంట కొంత టైం అయ్యేసరికి నీటి కాలువ ఏరనున్న చెట్టు వలె నువ్వు పచ్చగా ఫలిస్తూ ఉంటావు. నువ్వు చేసేదంతా సఫలమవుతుంది. అంటే ఏమవుతుందో చెప్పనా? నువ్వు ప్రతిరోజు దేవుని మాటలు ధ్యానిస్తున్నావు కాబట్టి నీ హృదయంలో దేవుని మాటలు ఉంటాయి. నువ్వు దేవునితో కనెక్ట్ అవుతావు. పరలోకం నీతో కనెక్ట్ అవుతుంది. పరలోకం నీతో ఎలా కనెక్ట్ అవుతుందంటే దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు నీకు వస్తాయి. అది సంగతి. ఎంత నెట్వర్క్ అంటే ఈ లోకంలో ఉన్న ఏ నెట్వర్క్ పనిచేయదు. దేవుని దగ్గర అంత పవర్ఫుల్ నెట్వర్క్ ఉంది. దేవుని గురించి తెలుసుకోండి. ముందు మీరు సత్యము తెలుసుకుంటారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, అందుకే ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని తలంపులు మనకు వస్తూ ఉంటాయి. నువ్వు భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాదికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు, దేవునికి అర్థమవుతుంది. దేవునితో మర్మాలు మాట్లాడుతున్నావు. నువ్వు దేవునితో మర్మాలు మాట్లాడినప్పుడు తర్వాత ఏమవుతుందంటే దేవుని ఆత్మ మనలో ఉంది కదా, మనలోకి దేవుని తలంపులు వస్తాయి. ఎవరికీ తెలియకుండా ఆ తలంపులు మనకు వస్తాయి. నువ్వు ఇలా చేయి, నువ్వు ఇట్లా ముందుకెళ్ళాలి, నువ్వు ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ అందరికన్నా నేను ఎక్కువ భాషలో ప్రార్థన చేశాను అని చెప్పి అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చదవని మీకు అర్థమవుతుంది. అది బైబిల్లో ఉన్నమాట.
ఆయన ఒక చోటకి వెళ్దాం అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వెళ్ళొద్దు అంటారు. ఆయన ఇంకో చోటకి ఆ రాత్రి పడుకుంటాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు తనకి. పడుకుంటే ఎవరో దర్శనంలో కనపడతారు. ఫలానా ప్రాంతం నుంచి ఒక వ్యక్తి దర్శనంలో కనపడి నువ్వు మా దగ్గరికి రా అని చెప్పి అంటాడు. అంటే దేవుడు ఆయనకి డైరెక్షన్ చూపిస్తున్నాడు. ఒక దగ్గరికి వెళ్దామంటేనేమో పరిశుద్ధాత్మ వద్దని చెప్పాడు. కానీ రాత్రి పడుకున్నప్పుడు ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కల్లో కనపడి నువ్వు మా ఏరియాకి రా అంటాడు. తెల్లారు అదే ఏరియాకి వెళ్తాడు అపోస్తలైన పౌలు. అంటే అపోస్తలైన పౌలు పరిచర్య తనకి తోచిన చోటకి వెళ్ళి చేయాల. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఇలా వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, ఇలా చేయని చెప్పి ఆయన నడిపించాడు. ఆ నడిపింపుతో చేశాడు. దేవుడు మనకి డైరెక్షన్ ఇస్తాడు. మనం జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలి, మనం చేసే పనిలో ఎలా సక్సెస్ అవ్వాలి, బిజినెస్లో ఎలా సక్సెస్ అవ్వాలి, మన జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలి ఇవన్నీ దేవుడు మనకి తెలియజేస్తుంటాడు. ఎందుకో చెప్పిన భవిష్యత్తు దేవునికి తెలుసు. నువ్వు దేవునితో సహవాసం కలిగి నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో నుంచి దేవుని మర్మాలు వస్తాయి. సరే, నీకు ఆత్మలో ప్రార్థన చేయడం అలవాట్లేదు, నేను ఇంకో విషయం చెప్పాను. ప్రతిరోజు దేవుని వాక్యం చదివి దేవునితో సహవాసం చేయండి, ప్రార్థన చేస్తూ ఉండండి. కొంత టైం అయ్యేసరికి మీ జీవితం ఎలా ఉంటుందంటే నీటి కాలం ఏమైనా నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతా సఫలమవుతుంది. ఎందుకు నువ్వు నీటి కాలం ఒడ్డున నాటబడి ఉన్నావు? ఆ నీరు దేవుని వాక్యం. ఆ ఒడ్డును నువ్వు ఉన్నావు, నువ్వు పచ్చగా ఫలిస్తావు, నువ్వు చేసేదంతా సఫలమవుతుంది. ఎందుకో చెప్పనా? నీ హృదయంలో దేవుని మాటలు ఉంటాయి. నీ హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరిన కనుక అన్నిటికన్నా నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకుని బైబిల్ చెప్తుంది. నువ్వు దేవుని మాటలు నీలో ఉన్నప్పుడు కొన్నాళ్ళకి పరలోకానికి నీకు మధ్య ఒక కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. పరలోకానికి నీకు మధ్య కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట. దేవుని తలంపులన్నీ నీలోకి డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. దేవుని తలంపులు అన్లిమిటెడ్ అనమాట. మీరు బయట ఏ ఎలక్ట్రానిక్ డివైస్ వాడినా దానికి ఒక లిమిట్ ఉంటుంది. అంతకు మించి డౌన్లోడ్ చేయలేరు, అంతకు మించి మీరు చూడలేరు. ఇది వినండి. క్రైస్తవులు చేసే తప్పు ఏంటంటే లోక విషయాలు తెలుసుకుంటూ, లోక జ్ఞానం నేర్చుకుంటూ, పెద్ద తెలివిగల వాళ్ళలాగా మేము అన్నీ నేర్చుకున్నామని చెప్పి దేవుని మాటలు వినరు, దేవుని గురించి తెలుసుకోరు. వీళ్ళు దేవునితో సహవాసం కలిగి దేవుని మాటలు నేర్చుకుంటూ దేవునిలో బలపడుతుంటే దేవుని ఆలోచనలు నీలో ఉంటాయి, నీ హృదయంలో దేవుని మాటలు ఉంటాయి. అప్పుడు పరలోకానికి నీకు మధ్య ఒక కనెక్షన్ అనమాట. పరలోకం నుంచి ఇన్ఫర్మేషన్ అంతా నీకు డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఎందుకని? నువ్వు ఇక్కడ దేవునితో సహవాసం కలిగి ఉన్నావు, నువ్వు దేవుని మాటలు చదువుతున్నావు, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేవుడు చెప్పింది చేస్తున్నావు. నీ హృదయంలో నుంచి ఇప్పుడు జీవదారులు బయటకు వస్తాయి. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానే, అదే జీవదారులు మీరు వింటున్నారు. పరలోకం నుంచి డౌన్లోడ్ వస్తూ ఉంటుంది. మీకు మీ హృదయంలో నుంచి ఆ మాటలన్నీ వస్తూ ఉంటాయి. గొప్ప గొప్ప మర్మాలు వస్తూ ఉంటాయి. మీ జీవితాలు ఎలా మారుతాయి, దేవుడు మన కోసం ఎంత గొప్ప జీవితం ఏర్పాటు చేశారు. నా వాక్యం వినండి, మీ ఆలోచన మారిపోతుంది, మీ తలంపులు మారిపోతాయి. మీరు కూడా గొప్ప కార్యాలు చేస్తారు. అంతేగాని అమ్మో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు నేను తట్టుకోలేను, పరలోకం వెళ్ళిపోతాను అట్లా చెప్పరు. మీరు సమస్యలను జయిస్తారు. గొల్లియాతు వస్తే అందరూ భయపడ్డారు, దావీదు భయపడలా. సమస్యలను చూసి అందరూ భయపడతారు, మీరు భయపడరు. మీరేం చేస్తారో తెలుసా? దేవుని సహాయంతో ఆ సమస్యను జయిస్తారు. అనేక మందిని సమస్యల నుంచి విడిపిస్తారు. మీరు విశ్వాసంతో ఏకీభవించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మీరు నమ్మితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. అందరూ ఏకీభవించండి. కబరమశాందో రఖబరమసందరమశాంతర మహలకరబు సబరశాందల అకతరమోశాందర మకో యసబర హషకర మకో దుయాశాందల కమందు రఖహషదర మకో స్థల హరకోషదల. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఎంతమంది అయితే నేను విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో మీరు శిలువలో చేసిన కార్యం ద్వారా ఏ ఒక్కరూ బంధకాల్లో ఉండడానికి వీల్లేదు. వారిని బంధకాల నుంచి విడుదల దాయిచేయండి. నేను ఏ ఒక్కరు కూడా బలహీనతల్లో అపవాది కాడి కింద నలిగిపోవడానికి వీల్లేదు. నాయన ప్రతి అపవాది కాడిని తీసివేయండి. ప్రతి బలహీనత నుంచి స్వస్థత దాయిచేయండి. వారి ఆత్మీయతలు తెరవ చేయండి. ప్రతి ఒక్కరు మీతో సహవాసం కలిగి నేను మీరు డౌన్లోడ్ అయినా మీరు అనేక విషయాలు మాకు తెలియజేస్తారు. అనేక మర్మాలు మాకు బయలుపరుస్తారు. మా కోసం ఎంత గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేశారో మాకు తెలియజేస్తారు. బంధకాల నుంచి విడిపిస్తారు. గొప్ప కార్యాలు జరిపిస్తారు. మరాబో షంద లఖరమకు రహసంద రఖబరమషదర మకుస్తరబషందల కందల కరబక యషదర బహోస్తు రకషందల కంతు రకషందల మందరబషందల కలమరకు అషకర బహోస్తదర మషందల. నేను ఈ విశ్వాసం తెగిపోసిన ప్రతి ఒక్కరునైనా మీ ద్వారా గొప్ప మర్మాలు తెలుసుకోవాలి. వాళ్ళ ఆత్మీయనేత్రాలు తెరవబడాలి. దేవ, వారిని దర్శిస్తున్నందుకు వందనాలు. వారి ఆత్మీయనేత్రాలు తెరవజేస్తున్నందుకు వందనాలు. వారిని ముడుతున్నందుకు వందనాలు. అపవాది బంధకాల నుంచి విడుదల దయచేస్తున్నందుకు వందనాలు. మీ చిత్తాన్ని నెరవేర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.